వెల్కమ్ టు వినో స్టడీ సర్కిల్. మొట్టమొదటిగా మనకు ఈరోజు ఫస్ట్ పేపర్కి సంబంధించిన కొన్ని క్వశ్చన్స్ ఆస్పిరెంట్స్ రాసి పంపించిన వాళ్ళండి ఇవి. మనకి క్వశ్చన్స్ చూసుకున్నట్టయితే ఒకసారి మీరు బ్రైట్నెస్ పెంచుకొని చూడండి సార్, ఇవి మీకు అర్థమైపోతుంది. నెక్స్ట్ వన్ చూసుకుంటే కరెంట్ అఫైర్స్లో ఉన్నటువంటి పూసా 290 వరి వరి వంగడం అని చెప్పేసరి అంటే పూసా 290 కొత్త వచ్చినది కరెంట్ అఫైర్స్ పెట్టు. ఒలింపిక్స్ గురించి ఒకటి అడిగినారు. దూర్జటి మీద ఆధునిక కవులు కానివారు అని చెప్పేసి ఒకటి అడిగినారు. దూర్జటి 18వ శతాబ్దానికి చెందినవాడు. దీంట్లో మరి ఆయనకు ఆధునిక కవులు అంటే ఎవరు ఇచ్చింది తెలియదు. ఇంకోటి విన్యాసాలు అన్నారు, సైనిక విన్యాసాలు ఉన్నాయి కదా కరెంట్ అఫైర్స్లో, అవి ఎక్కువ గోల్స్ చేసిన పోర్చుగీస్ ప్లేయర్ ఎవరని అడిగినారండి. మొన్నటిదాకా అయితే మనకు సునీల్ ఛేత్రికి సంబంధించిన ఎక్కువ గోల్స్ చేసినది ఎవరు అనేది అదే అడిగారు. దీంట్లో మటుకు ఈరోజు పోర్చుగీస్ ప్లేయర్స్ తిరిగాడు, ఇది ఎవరు అని చెప్పేసి. మరి ఆ ఆప్షన్లో మెస్సీ ఉన్నాడా లేదనేది ఏమైనా ఉంటే చెప్పలేదు. ఒకవేళ మీరు ఎవరైనా తెలిసినట్టే కామెంట్ చేయండి బాక్స్లో. ఇంకోటి చూసుకున్నట్టయితే మనకు ఏదంటే నెక్స్ట్ క్వశ్చన్ మనకు పిఐలో వచ్చేసి కిండర్ గార్డెన్ స్కూలు ఎవరు స్థాపించినారని చెప్పేసి ఒకటి, ఇది ప్రొవెల్ స్థాపిస్తారు. నెక్స్ట్ చూసుకుంటే చర్యాతక పరిశోధన ఉంది కదా, దాని మీద 2 క్వశ్చన్స్ అడిగినారంట. ఐసీటీలపై ఒకటి క్వశ్చను, తర్వాత నుండి ఐక్యూ మీద ఒక క్వశ్చన్ అడగడం జరిగింది. ఓవరాల్గా చూస్తుంటే మనకు ఫుట్బాల్ మీద బాగా ఫోకస్ చేస్తున్నాండి, ఫుట్బాల్ మీద ఒకసారి చూడండి. నెక్స్ట్ వన్ చూసుకున్నట్టయితే మనకు ఇంకా ఏం క్వశ్చన్స్ ఏమొచ్చినామంటే తెలుగులో వచ్చేసి మనకు కప్ప మీనింగ్ అడగడం జరిగింది. కప్ప ఒకటి అంటే దరిద్రంని ఒకటే మర్దకమా అది ఏది అడిగిన తెలియదు, ఇది దాని కప్ప అని చెప్పేసి ఒకటి మీనింగ్ అడిగిన. ఇత్తు అనగానది ఇకారానికి కలిసినప్పుడు దాన్ని ఇకారాన్ని ఇత్తు అని చెప్పేసి అది ఉంది ఆప్షన్ అని అంటున్నారు. నెక్స్ట్ చూసుకుంటే దిగు సమాసం మీద ఒకటి, కుందుర్తి దగ్గర ప్రవహించే కందుకూర్తి దగ్గర ప్రవహించే నదులు ఏవని చెప్పేసి అడగడం జరిగింది. ఇది నిజామాబాద్లో ఉన్నటువంటి నదులు ఏది అని చెప్పేసి. నెక్స్ట్ వన్ చూసుకుంటే సాలార్జింగ్ మ్యూజియం టేబుల్స్ కుర్చీలు నిజానికి ఎవరు ఈ గిఫ్ట్ ఇచ్చారని చెప్పేసి ఆప్షన్లో ఫ్రాన్స్ లూయి 17 ఉంది చెప్పేసి ఉంది ఒకటి. నెక్స్ట్ వన్ చూసుకుంటే రాయపోల్ సుబ్బారావు రచనలు, రాయపోల్ సుబ్బారావు రచయిత స్మృతికినాంకం, ఇవన్నీ ఉంటాయి, ఒకసారి దాంట్లో చూడండి. విద్యా వాచస్పతి బిరుదు ఎవరు అని చెప్పేసి ఒకటి అడగడం జరిగింది. క్వశ్చన్స్లో మనకు ఇంకా కొన్ని క్వశ్చన్స్ చూసుకున్నట్టయితే మనకి ఏ క్వశ్చన్స్ ఉన్నామనేది. నెక్స్ట్ అగమన పద్ధతి నిగమన పద్ధతి ఒకటి అడగడం జరిగింది. తర్వాత నిష్పత్తి అనుపాతం మీద క్వశ్చన్స్ మ్యాథ్స్లో ఇది 2 క్వశ్చన్స్. నెక్స్ట్ వన్ చూసుకుంటే సంఖ్య 30% పెరిగినా 234 అయినా ఆ సంఖ్య ఏదని చెప్పేసి ఒకటి అడిగినాడు. ఘనమూలంపై క్వశ్చన్ అడిగినారు. ఎట్లాంటిదంటే 0.000719 యొక్క ఘనమూలం ఎంత అని చెప్పేసి అడిగారు. ఇది 719 ఎంత అనేది మీకు ఆల్రెడీ మనకు ఘనమూలలో వస్తుంది, ఒకసారి చూసినట్టయితే అది తెలిసిపోతుంది. మనకు 7 క్యూబ్ 8 క్యూబ్ 9 క్యూబ్స్ ఉన్నాయి కదా, ఆ క్యూబ్స్ మీద ఒకసారి చేసుకుంటే వస్తుంది. నెక్స్ట్ వన్ చూసుకుంటే దీర్ఘచతురస్ర వైశాల్యంపై లాజిక్గా ఒక క్వశ్చన్ అడిగినారంట అండి. నెక్స్ట్ వన్ చూసుకుంటే మధ్యగతాన్ని ఎప్పటికైనా కానీ గుర్తుపెట్టుకోండి, సీక్వెన్స్ ఆర్డర్లో పెట్టి మధ్యగతాన్ని చెక్ చేసుకోవాలి. 2 ఉంటే బై 2 చేసేస్తే మధ్యగతం వస్తుంది. సీక్వెన్స్ ఆర్డర్లు ఉంటే ఏది ఉంటే అది మధ్యగతం వస్తుందండి. నెక్స్ట్ వన్ చూసుకుంటే 5 యొక్క మొదటి గుణిజాల యొక్క సరసరి అడిగినాడు. 5 యొక్క మొదటి గుణిజాలలో 5 యొక్క 5 5 2 10 ఇట్లా చేసేసుకొని n+1/2 అని చెప్పేసి ఫార్ములా బేస్ చేసుకొని చేస్తే మనకు 5 యొక్క గుణిజాల యొక్క సరాసరి వస్తుంది. నెక్స్ట్ వన్ చూసుకుంటే a+b a-b = a into b ఎంత అని చెప్పేసి ఒకటి టైప్ ఆఫ్ క్వశ్చన్ ఒక క్వశ్చన్ అడిగాడంట మ్యాథ్స్లో. మనకు ఇంకా కొన్ని క్వశ్చన్స్ ఏమైనా వచ్చినాయంటే ఇక్కడ చూసుకున్నట్టయితే వ్యాధులపై పంటల్లో క్వశ్చన్ అడిగినాడు. తర్వాత కొండి వ్యాధులపైన పంటల్లో క్వశ్చన్ అడిగిన. అమరకోశం ఏ రాజుల కాలం నాటి రచన అని చెప్పేసి అమరకోశం అమరకండ అది ఏం చేస్తారని చెప్పేసి ఒక క్వశ్చన్. నెక్స్ట్ వన్ చూసుకుంటే చలనాలపై మ్యాథ్స్లా ఒకటి మ్యాథ్స్ ద ఫాలోయింగ్ చలనాలపైన మ్యాథ్స్ ద ఫాలోయింగ్ ఒక క్వశ్చన్ అడిగినాడంట. నెక్స్ట్ వన్ చూసుకుంటే సహజ అయస్కాంతము ఏం చెప్పేది ఒకటి, లోడ్ స్టోన్స్ సంబంధిత అయస్కాంతం సహజ అయస్కాంతము. నెక్స్ట్ వన్ చూసుకుంటే ప్రోటీన్ టెస్ట్ సంబంధించినది ఏది అని చెప్పేసి 2CUS NaOH అని చెప్పేసి ఇది ప్రోటీన్ టెస్ట్ సంబంధించి. నత్రజని స్థాపన మనకు లెగ్యుమినేసియస్ మొక్కల్లో జరుగుతున్న నత్రజని స్థాపన. నెక్స్ట్ వన్ చూసుకుంటే ఖనిజ లవణాలు ఏకశిజ స్థాయిలో ఉంటామని చెప్పేసి మనకి ఇక్కడ ఒకటి ఉంటుంది. నేను ఆల్రెడీ ప్రీవియస్ దాంట్లో ఒకటి చెప్పడం జరిగిందండి. ఏదైతే ఉందో అది ఒకటి మనకు OA ఇది మనకు సంబంధించి OA BCR అని చెప్పేసి ఒకటి మనకు కోడ్ చెప్పి నేను మన యొక్క భూమి అవి కింద అవి ఒక మొక్క ఉంటుంది, ఏ స్టేజ్లో ఎక్కడెక్కడ ఉంటుంది అని చెప్పేసి అది ఒకటి, అది చూడండి. O పైన O కింద ఏముంటుంది, ఏకి పైన ఏముంటుంది, ఈకి పైన ఏముంటుంది, BCR ఎట్లా అని చెప్పేసి రుగ్లేతిక్ స్టేజ్, స్టేజ్, సబ్సాయిల్స్, సాయిల్స్, రాళ్ళు ఉండేటువంటివి, తర్వాత కొండి మనకు మూలకాలు ఖనిజాలు ఏది ఉన్నదని చెప్పేసి ఇట్లా ఒకటి మేము మ్యాప్ వేసి ఆల్రెడీ ఒకటి ప్రీవియస్ టెట్ క్వశ్చన్ పేపర్లో నేను ఎక్స్ప్లెయిన్ చేసిన, ఆ వీడియోలు కూడా చూడండి, మన వీడియో ఛానల్స్లో ఉన్నాయి. దానికి సంబంధించి నెక్స్ట్ వన్ చూసుకుంటే భక్తి ఉద్యమం సంఘ సంస్కృతితో మ్యాథ్స్ ఫాలోయింగ్ ఒకటి క్వశ్చన్ వేయడం జరిగిందంట.
మొత్తం మనకు ఓవరాల్గా ఇవి అని చెప్పేసి. నెక్స్ట్ వన్ చూసుకున్నట్టయితే మనకు ఇంకా ఇవే ఉన్నాయండి. ఇవి మొత్తానికి ఈ క్వశ్చన్స్ దాదాపు ఓవరాల్గా చూస్తే పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్స్ కొద్దిగా అవగాహన మోడల్లో బాగా అడిగినారు. కరెంట్ అఫైర్స్ జీకే స్టాండర్డ్స్లో ఎక్కువ అడుగుతున్నారు, కరెంట్ అఫైర్స్ తక్కువ అడుగుతున్నారు అని చెప్పేసి అన్నారు. పిఐ మెథడ్స్ని అయితే క్వశ్చన్స్ ఎవరు చెప్పట్లేదండి. మెథడ్స్ మ్యాక్సిమం అవగాహన బేస్ తోటే ఉన్నది. ఒకటి మెథడ్ చెప్పేసి మనకు మౌన పటంకి సంబంధించిన ఒకటి క్వశ్చన్ అడిగినారంట మెథడ్ది. ఇది ఓవరాల్గా మనకి ఈరోజు చూసుకున్నట్టయితే రివ్యూ. ఏదైనా ఉంటే మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఏందనేది నెక్స్ట్ క్వశ్చన్స్ ఏదైనా ఉంటే కూడా సరే నేను కింద కామెంట్ బాక్స్లో తెలియజేస్తాను, నెక్స్ట్ వీడియోలో తెలియజేస్తాను. మ్యాథ్స్ పేపర్కి సంబంధించిన ఏదైనా ఉంటే కూడా సరే చెప్పేదాన్ని. ఎందుకంటే కొన్ని క్వశ్చన్స్ రావాలి, వచ్చేదానికి వెయిట్ చేయాలి, ఎక్కువ క్వశ్చన్స్ చెప్పాలనే ఉద్దేశం. ఏదో 4-5 క్వశ్చన్లు చెప్పి వ్యూస్ కోసం చేయట్లేదండి వీడియోస్ ఏమైనా సరే. మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీవన్.